హాయ్ ఎవ్రీవన్, ఇది నిన్న గాంధీనగర్లో నిన్న ఎర్లీ మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ అండి. అంటే మా ఇంటి పక్కనే ఉన్న గుడి అండి ఇది గాంధీనగర్లో. నిన్న ఇద్దరు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి దొంగతనానికి వెళ్ళి శివాలయంలో అన్ని ఎక్కడికక్కడ విగ్రహాలన్నీ ధ్వంసం చేసి శివుడి మీద ఎక్కి మొత్తం శివలింగాన్ని కూడా నాశనం చేశారండి. మొత్తం అది ఎవరా అనేది మనకి ఇంకా తెలీదు. ఈ వీడియోలో అయితే కంప్లీట్గా పిక్చర్ అంతా మీకు కనిపిస్తుంది. అసలు ఆడపిల్లలకే మనకి బయటికి వెళ్తే రక్షణ లేదు అనుకున్నాం, కానీ గుళ్ళో దేవుడికి కూడా రక్షణ లేకుండా అయిపోతుందండి. చూడండి వాడు చేసే ఎదవ పనులు. ఆ కథ ఎవడైనా శివలింగం మీదకి ఎక్కుతాడా అండి? చూడండి అసలు వాడు మనిషి గాడిద అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు. వాడు దొంగతనానికి వచ్చినోడు చేతికి అందిన దొంగతనాన్ని చేసుకొని వెళ్ళక ఇదంతా ఎందుకండి? దారుణంగా బిహేవ్ చేశారండి. అసలు వాడే అని పేరేంది, దాని పేరు కాజాగాడు ఆడు బయట సరౌండింగ్ రౌండ్లు కొడుతున్నాడు. అది ఎంతసేపు నుంచి చూడన్నా లంచ్ సంచి తీసుకొని కూడా ఎవరు అవుతారు. సంచి తీసుకునే వస్తాడు. వాడు చెత్తోడు, వాటర్ బాటిల్ చెత్తోడు. నైట్ టైంలో వస్తాడు చూసినావా ఆడు. అయ్యప్ప స్వామి విగ్రహం కూడా వేసుకోపోయిందంట. పంచలో వాళ్ళు దండం కాదు, ముఖం చదువుకుంటున్నాడు. అదే చెప్పులే. లోపల తిరుగుతుంది అటు ఇటు. వచ్చిన సంచులు అన్నీ నింపుతాడు. ఇక సంచులు అన్నీ అటు పోయింది కదా, అటు పోయింది హనుమాన్ గుడి కదా. అటు పోయింది, టచ్ చేసి వచ్చేసి నన్ను ఏం లేదు, ఇక్కడే ఉంది అసలు మెయిన్ స్టోరీ. ఒక సంచి పట్టుకోవచ్చు, ఇంకో సంచి పట్టుకొస్తున్నాడు. సంచి అక్కడ పెట్టేసి వచ్చింది రాడు. ఆడ ఒకటి పెట్టి ఇంకో సంచి తీసుకోపోతాను. 2 సంచులు, ఇంకో సంచి వీడు బయటకు వస్తాడు చూడు. ఇప్పుడు ఇక బయట దొంకిండు. తీసుకుని ఆ మీ 7 పొట్టల దగ్గర పోతాడు చూడ.
ఆడ కెమెరా లేదు కదా. లేదు ఆ నుంచి గై అయిపోయింది ఇక రైట్ అయిపోయింది అప్ స్కాన్. ఆడ ఏడే కెమెరాలు ఉన్నాయో చూడాలి. లేదు దొరికేసింది అన్న ఆ?